సరే సార్, మేము సెంట్రల్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాము. ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. మీరు ఎవరికి కాల్స్ వచ్చినా కానీ మీకు మీరే చెప్పారు కదా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వని, ఈ కాల్ అనేది రికార్డ్ అవుతుంది. ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఇంకా దానికి నెక్స్ట్ మీరు ఏం తీసుకున్నారో మీరు దానికి మీ ఇష్టం సార్. ఎవరికి కాల్స్ వచ్చినా ఎవరికి ఏం వచ్చినా మీరు ఫేస్ చేసుకోలేదు. ఓకేనా? ఎవరికి వస్తాయండి కాల్స్? అదే ఇప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అయినప్పుడు మరి మీ వల్ల కావట్లేదు కదా సార్. మీ వల్ల కావట్లేదు కదా, మీరు చేయలేకపోతున్నాను. మీరు నెక్స్ట్ మంత్ ప్రతి మంత్ ఫోన్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ నేను ఎన్ని మంత్స్ పోస్ట్పోన్ చేస్తాను చెప్పండి. ఫర్దర్ గా ప్రొసీడ్ అయితే ఎవరికి కాల్స్ వెళ్తాయి మేడం? అదే సార్, ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు సార్. మరి బ్యాంక్ అనేది ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది. మీరే అన్నారు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి అన్నారు. ఫర్దర్ గా అయిన తర్వాత కస్టమర్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వమంటే అవుతారా, లేకపోతే అగ్రిమెంట్ లేముందు ఫర్దర్ గా డిఫాల్ట్ అయిపోతే ఏముంటుందో చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే, లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో, యాక్సిస్ బ్యాంక్ తరపు నుంచి సార్. చెప్పండి. ఏం సార్ ఇది లాస్ట్ మంత్ చెప్తా అని చెప్పారు, లాస్ట్ మంత్ అయిపోయింది. అసలు క్లోజ్ చేసే ఉద్దేశం ఉందా లేదండి? ఉద్దేశం ఉంది కానీ డబ్బులు లేవు మేడం. ఉద్దేశం ఉంది బట్ డోంట్ హ్యావ్ మనీ. అవి మమ్మల్ని ఎంచమంటారు సార్. ఇది చిన్న అమౌంట్ కాదు కదా, 3,76,000 సెటిల్మెంట్ తీసుకోండి సార్. సెటిల్మెంట్ ఇస్తా అంటున్నాం కదా. నెక్స్ట్ మంత్ ఇద్దాం మేడం. మీరు సార్ లాస్ట్ మంత్ అయిపోయింది. ఈ మంత్కి వచ్చాము, మళ్ళీ ఈ మంత్ కూడా లాస్ట్ మంత్ అంటే ఎలా అండి? ఎలా అంటే మేడం ఇప్పుడు ఎలా అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేయాలన్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి టైం తీసుకుంటున్నాను. ప్రీవియస్ గా టైం ఎన్నాళ్ళు టైం ఇచ్చాం కదా, బ్యాంక్ ఎన్నాళ్ళు టైం ఇచ్చింది కదా మీకు. అవును సార్, రైట్ ఆఫ్ వచ్చారు కదా, రైట్ ఆఫ్ వచ్చారు అంటే మరి బ్యాంక్ టైం ఇచ్చినట్టే కదా మీకు. రైట్ ఆఫ్ వరకు మీరు నాకు కాల్స్ ఏం చేయలేరా? ఎందుకు చేయరు? మరి టైం ఎట్లా ఇచ్చినట్టు మేడం నాకు మీరు? ఎందుకు చేయలేదు సార్? చేస్తూ ఉంటారు కదా, మీరు పేమెంట్ చేయలేదని మీరు చేస్తారు కదా. కాదండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు టైం ఇచ్చాం కాబట్టి మీరు రైట్ ఆఫ్ లో ఉన్నారు. లేకపోతే ఎప్పుడో క్లోజ్ చేసుకునేవాళ్ళు మిమ్మల్ని కాల్స్ చేసి ఇసుకిచ్చేవాళ్ళు. అయితే విసిగిస్తే డబ్బులు రావు మేడం. విసిగిస్తే డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పండి? మరి కాల్స్ ఎందుకు చేస్తున్నారు అంటే పేమెంట్ చేయాలి సార్. ఇది మన పర్సనల్ అమౌంట్ కాదు. అరే పర్సనల్ అమౌంట్ కాదు మేడం, నాకు తెలుసు. నేను మన పర్సనల్ అమౌంట్ కాదు, లేకపోతే మన పేరెంట్స్ అమౌంట్ ఏం కాదు. ఇది మా పేరెంట్స్ అమౌంట్ అనేది. మరి మీరు అంటున్నారు కదా మరి డబ్బులు లేవు అంటే డబ్బులు అరేంజ్ చేసుకోవాలి సార్. అవును, డబ్బులు లేవని చెప్పినా కదా మా పేరెంట్స్ మనం చెప్పాను. అవునండి, మీరు 3 EMIs తీసుకోండి, సెటిల్మెంట్ తీసుకుని. డబ్బులు లేవని చెప్పాను కానీ నా పర్సనల్ అమౌంట్ కుదరదు సార్. డబ్బులు లేవంటే కుదరదు. మరి పర్సనల్ అమౌంట్ మా పేరెంట్స్ అమౌంట్ ఎవరు చెప్పారు మీకు? మరి మీరు వాళ్ళ అమౌంట్ ఎంతో మంది డబ్బులు బ్యాంక్ నమ్మి వాళ్ళతో దాచి పెట్టుకున్నాడు అమౌంట్ మీకు ఇచ్చారు. వాళ్ళకి మళ్ళీ బ్యాంక్ తిరిగి ఇచ్చేసేయాలి, కట్టేయాలి మీరు తిరిగి కట్టేయాలి. మా దగ్గర మాకు కస్టమర్కి ఇచ్చే ఎంత 8% కదా, మీరు 9%, 16% హోమ్ లోన్ బాగా ఇస్తారు కదా. అన్సెక్యూర్డ్ ప్రోడక్ట్లు లాభాలు వస్తాయి కదా, అలాగే కట్టేయండి. నా ఒక్క అమౌంట్ అయిపోయిందా బ్యాంకు? అవునండి, 3,64,000 మీరు అమౌంట్ మీరు యూజ్ చేసేస్తున్నారు బ్యాంక్ లో. మరి తిరిగి రీపేమెంట్ చేయాలి కదా. చేయాలి. ఏం చెప్పాలనుకుంటారు మీరు? మొత్తం అమౌంట్ కట్టుకోలేకపోతే సెటిల్మెంట్ ఇస్తాము. మీరు ఒక పాయింట్ స్టాండ్ అవ్వట్లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు సార్? ఒకటి సార్, మీరు టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టుకోకపోతే మీకు సెటిల్మెంట్ ఇస్తాము. అంతేకాని సెటిల్మెంట్ అమౌంట్ లేదు, మీకు సెటిల్మెంట్ అయితే ఇస్తాం కానీ టైం మాత్రం ఇవ్వలేము సార్. ఓకేనా? సెటిల్మెంట్ చేయాలంటే అమౌంట్ ఉండాలి కదా. ప్రజెంట్ అమౌంట్ అడ్జస్ట్ చేసుకోండి అండి. ఎట్లా చేయాలంటే ఎలా చేద్దామని మీరు అమౌంట్ వాడుకున్నారు? నేను టైం కడదాం అనుకున్నా. కాదు సార్, మీరు ఎలా చేద్దామని వాడుకున్నారు? నేను టైం కడదాం అనుకున్నా మేడం, అందుకని వాడుకున్నా. బిజినెస్ ఆన్ టైం రన్ అవుతాం అనుకున్నా, బిజినెస్ రన్ కాలేదు. బయట ఇచ్చిన వాడు నాకు తిరిగి ఇచ్చేసారు అనుకున్నా, ఇవ్వలేడు. అట్లా కొద్దిగా మిస్ మ్యాచ్ అయిపోయింది క్యాలిక్యులేషన్. ఆ క్యాలిక్యులేషన్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల పేమెంట్ డిలే అయింది. లైన్లో ఉంటే మాట్లాడండి. చెప్పండి సార్, ఏం చేద్దామంటారు? నేను ఆల్రెడీ చెప్పినా మేడం ఏం చేస్తాను. ఏం చేస్తాను సార్? ఒక మాట చెప్తాను, మీకైతే సెటిల్మెంట్ అయితే మేము ఇవ్వగలము. ఓకేనా? టైం అయితే ఇవ్వలేము. దానికి మీరు ఏం చేయమంటారో చెప్పండి. మీరు పేమెంట్ ఈ మంత్ కట్టుకుంటారా లేకపోతే కట్టుకోరా? నాకు ఒకటే క్లారిటీ ఇవ్వండి.
తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఇంకా మీతో నేను ఎక్కువ రోజు నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేను. లాస్ట్ మంత్ అన్నారు, లాస్ట్ మంత్ అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు మేడం, నెక్స్ట్ మంత్ కడతా అన్నారు. మీకు సరే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంత్ మీకు టైం ఇవ్వాలని ఒక మంత్ టైం ఇచ్చాము. ఈ మంత్ ఏం చేస్తారు? మీరు పేమెంట్ చేస్తారా, సెటిల్మెంట్ తీసుకుంటారా, లేకపోతే తీసుకోరా? ఒకటి క్లారిటీ చెప్పేసేయండి నాకు. ఇప్పుడు ఈ మాకు మళ్ళీ సెటిల్మెంట్ మీ కాదు అకౌంట్ మేడం. మా దగ్గర ఉంచుకొని మళ్ళీ నేను దాన్ని ఏం చేయలేక నేను సమాధానం నేను చెప్పుకోలేను. మూసేయండి, అకౌంట్ మూసేయండి మేడం. సరే సార్, మేము సెంట్రల్ టీమ్కి ఫార్వర్డ్ చేస్తాము, ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. మీరు ఎవరికి కాల్స్ వచ్చినా కానీ మీకు మీరే చెప్పారు కదా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వని, ఈ కాల్ అనేది రికార్డ్ అవుతుంది, ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఇంకా దానికి నెక్స్ట్ మీరు ఏం తీసుకున్నారో మీరు దానికి మీ ఇష్టం సార్. ఎవరికి కాల్స్ వచ్చినా ఎవరికి ఏం వచ్చినా మీరు ఫేస్ చేసుకోలేదు. ఓకేనా? ఎవరికి వస్తాయండి కాల్స్? అదే ఇప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అయినప్పుడు మరి మీ వల్ల కావట్లేదు కదా సార్. మీ వల్ల కావట్లేదు కదా, మీరు చేయలేకపోతున్నాను. మీరు నెక్స్ట్ మంత్ ప్రతి మంత్ ఫోన్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ నేను ఎన్ని మంత్స్ పోస్ట్ పోన్ చేస్తాను చెప్పండి? ఫర్దర్ గా ప్రొసీడ్ అయితే ఎవరికి కాల్స్ వెళ్తాయి మేడం? అదే సార్, ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు సార్. మరి బ్యాంక్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. మీ వల్ల అవ్వట్లేదు కదా, క్లోజ్ చేసుకోవడం మీ వల్ల అవ్వట్లేదు కదా. 3,76,000 వాడేసుకుని ఈ మంత్ ఆ మంత్ ఎన్ని మంత్స్ చెప్తారు? కార్డు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కార్డు అది? ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కార్డు అది? ఎప్పుడు ఇష్యూ అయింది కార్డు అది? లైన్లో ఉంది చెప్తాను. 2013లో తీసుకున్నారు సార్ మీరు. 7వ తారీఖు 10వ నెల 2013. ఇప్పుడు 2026. 13 సంవత్సరాల ఓల్డ్ కార్డు అది. 6 months డిపిడి అంతేనా ఇప్పుడు పెండింగ్ పడ్డది? అంటే 13 సంవత్సరాలు ఆన్ టైం కట్టిన కస్టమర్ కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఒక్క నిమిషం ఉండండి సార్, మీరు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారో చెప్తాను. లాస్ట్ పేమెంట్ వదిలేండి మేడం. 2013 కార్డు ఇష్యూ అయింది కదా. 8వ నెల 2025లో మీరు లాస్ట్ పేమెంట్ 5,180 రూపాయలు చేశారు మీరు. ఎప్పుడు ఇష్యూ అయింది కార్డు అది? అదే మేడం 2013 కదా కార్డు ఇష్యూ డేట్ అది. మరి 13 సంవత్సరాలు ఆన్ టైం కట్టిన కస్టమర్ సడన్ గా కట్టలేకపోతున్నాడు. జెన్యూన్ రీజనా లేకపోతే నెల పేమెంట్స్ అయిపోయినా పేమెంట్ చేయలేదే అంటారు. మీరు పేమెంట్ చేసామని అంటారు. అదే మేడం, ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు కాల్స్ వెళ్తే వేరే వాళ్ళకని చెప్తున్నారు. అంటే 13 సంవత్సరాలు ఆన్ టైం కట్టిన కస్టమర్ ఒక 6 months కట్టలేకపోతే ఏదో ఇష్యూ వల్ల అవును సార్ 10 సంవత్సరాలు ఆన్ టైం 13 సంవత్సరాలు రఫ్ గా 12 సంవత్సరాలు ఒక డికెడ్ ఆన్ టైం కట్టిన కస్టమర్ ఫ్రాడ్ చేయాలనుకుంటే బ్యాంకును దోచుకోవాలనుకుంటే ముందే దోచుకునేవాడు కదా. ఒక డికెడ్ ట్రాన్సాక్షన్ చేయడు కదా, 10 సంవత్సరాలు ఆన్ టైం కట్టాడు కదా. మీరు కట్టిన రోజులు ఎవరు మీరు కట్టారు అని ఎవరు ఫోన్ చేశారు? కట్టినప్పుడే మీరు కట్టలేదని ఫోన్ చేస్తారు. ఓకేనా? అదేగా మేడం, అంటే మీరు ఆర్ఎస్ట్ కట్టిన వాడికి కావాల్సి డిఫాల్ట్ చేసిన వాడికి మీరు డిఫరెన్షియేట్ చేయకుండా ఈ విధంగా వేరే వాళ్ళకి కాల్స్ చేస్తే జెన్యున్ గా కట్టేవాడు కట్టే ఇంటెన్షన్ పోతుంది. మీ వల్లనే కదా మెయిన్ అయ్యేది డిఫాల్ట్. ఈ మంత్ మీరు పేమెంట్ చేస్తారు, మీరు పేమెంట్ చేశారు, మీరు పేమెంట్ చేశారని ఈ మంత్ ఎవరైనా ఫోన్ చేస్తారండి మీకు? పేమెంట్ చేయనప్పుడే పేమెంట్ చేయలేదని ఫోన్ చేస్తారు. అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమైందా మేడం? మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తారా, లేకపోతే డబ్బులు తీసుకునేటప్పుడు ఫోన్ చేస్తారా? ఇది 1వ క్లాస్ ఎగ్జాంపుల్ చెప్పకండి, మీకు మస్తు చెప్తున్నాను. కానీ ఒక డికెడ్ ఆన్ టైం కట్టినోడికి కొద్దిగా మీరు వాల్యూ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చాం సార్. ఓకే, ఈ విధంగా మీరు థ్రెటన్ చేయకూడదు. వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తాయి, సెంట్రల్ టీమ్కి వెళ్తాయి, ఓకే ఆ టీంకి వెళ్తాయి, ఈ టీంకి వెళ్తాయి అని బెదిరేయకూడదు అట్లా. ఓకేనా? నా కార్డు ఎంత ఓల్డ్ ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఇట్లేదు మీకు. అర్థమైందా? మీకు టైం ఇవ్వకుండా ఏం లేదు సార్. నా కార్డు ఎంత ఓల్డ్ ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఇట్లేదు మీకు. మీకు టైం ఇవ్వకుండా లేవండి. మొన్న వచ్చారు మార్కెట్ లోకి మీరు, కానీ నేను ఎప్పుడో కార్డు వాడుతున్నా. మీకు టైం ఇవ్వకుండా లేము, మీకు టైం ఇచ్చాము. అదే చెప్తున్నా మేడం, మీరు ఫీల్డ్ లోకి రాకముందే కార్డు వాడుతున్నా. 10 సంవత్సరాలే 13 సంవత్సరాలే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా వాడండి సార్, మాకు అనవసరం సార్. మీరు పేమెంట్ అదే ఇట్లా మీరు జెన్యున్ కస్టమర్ కి కావాల్సిన డిఫాల్ట్ చేసిన వాడికి డిఫరెన్షియేట్ చేయకుండా డీల్ చేస్తారు కాబట్టి ఆర్ఎస్ కట్టే వాళ్ళు కూడా కట్టకుండా వదిలేస్తారు మీలాంటి టెలికాలర్స్ వల్ల. మీకు ఎన్నాళ్ళు మంచిగా సార్ టైం ఇచ్చాము. అదే చెప్తున్నా కదా మేడం, మీలాంటి వాళ్ళ వల్ల. నేనైతే సెంట్రల్ టీమ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది సార్. ఓకేనా? ఏమైతే సెంట్రల్ టీమ్కి వెళ్తే ఏమవుతుందో అప్పుడు చూద్దాం సార్. మీరు ఈ కేసులో నాకు కాకుండా అప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు మీరే అన్నారు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వండి అన్నారు. ఫర్దర్ గా బుర్ర ఉందా మేడం? కస్టమర్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వమంటే అవుతారా, లేకపోతే అగ్రిమెంట్ లేముందు ఫర్దర్ గా డిఫాల్ట్ అయిపోతే ఏముంటుందో చూస్తారా? కస్టమర్ నోట్ తో చెప్తాను రాసుకుంటారా? తెలివిగా మాట్లాడితే ఈ కాల్ మొత్తం మీరు మాట్లాడింది రికార్డింగ్ అవుతుంది. మీరు లాస్ట్ మంత్ 1 month టైం అన్నది రికార్డ్ అయ్యి ఉండిద్ది. అరే రికార్డ్ కానీ మేడం, మిమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నా. రికార్డ్ కాకపోతే ప్రతి కాల్ అదే రికార్డ్ అవుతుంది. మీ దగ్గర రికార్డ్ అయితే నా దగ్గర రికార్డ్ అవుతుంది కదా. 1 month సెంట్రల్ టీమ్కి వెళ్తుంది మీరు వినండి, సెంట్రల్ టీమ్కి వెళ్తుంది, ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది. వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తే నాకు అడగొద్దని చెప్పింది కూడా రికార్డ్ అయింది నా దగ్గర. మరి అవును సార్, ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది. మరి ఏమైతుంది ఫర్దర్ గా అయితే ఏమైతే చెప్పండి.
అయితే అయిన తర్వాత చూడండి సార్ మీరు, అయినాక అయింది ఎందుకు అయింది అని అప్పుడు చూడండి మీరు. మరి ఆ ముక్కని చెప్పని రానప్పుడు నాకు ఎందుకు అన్నీ ఎందుకు బెదిరిస్తున్నావు అట్లా? ఏమైతుంది బెదిరించట్లేదు సార్, ఇంటిమేషన్ చేస్తున్నాం. ఓకేనా, మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం లేదు, ఇంటిమేషన్ చేస్తున్నాం. ఏ కస్టమర్ ని ఎవరు బెదిరించారు, ఇంటిమేషన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మీరు చేసేది ఏమైనా బెదిరియడమా ఇంటిమేషనా? హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. కోటక్ మహీంద్రా బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి కాల్ చేస్తున్నామండి. క్రెడిట్ కార్డు పేమెంట్? అవును. నెక్స్ట్ మంత్ చేస్తుంది. లాస్ట్ మంత్ అవుతుందని చెప్పారు. ఫండ్ ఇష్యూ ఉంది కాలేజ్. సార్, ఫండ్ ఇష్యూ ఉండే కాలేజ్ మేడం. ఫండ్ ఇష్యూ ఉందా? మరి ఈ మంత్ ఏమైంది? మళ్ళీ ఈ మంత్ కూడా కాదు, నెక్స్ట్ మంత్ అంటున్నారు. నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది నాకు, అట్లా నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం. సార్, మినిమం అమౌంట్ అయినా పేమెంట్ చేయండి కదా, ఎంతో కొంత ఏం పేమెంట్ లేకుండా ఉండాలంటే కాదు కదా. ఎంతో కొంత లేవు మేడం. ఎంతో కొంత లేవండి అదేమన్నమాట సార్? అర్థం కాలేదు నాకు. అర్థం కాకుండా ఏముందల్లా, డబ్బులు లేవు, టైం పడితే టైం తీసుకుని పడతా. టైం మీకు చాలా ఇచ్చాము కానీ ముందు అమౌంట్, నేను మినిమం అమౌంట్ చేయమన్నా 3 లక్షలు సెటిల్మెంట్ చేసుకుంటారా? మరి చేసుకోండి, ఎందుకు ఇవ్వాలి మీకు అసలు టైం? మేము చెప్పండి, లాస్ట్ మంత్ కూడా అలాగే మాట్లాడారు, మళ్ళీ ఈ మంత్ వచ్చేసి ఈ మంత్ ఏం కాదు నెక్స్ట్ మంత్ అని అంటున్నారు. అవునండి, తమాషాలు ఆడుతున్నారా? ఎక్కువ రోజులు యూజ్ చేశారంటే అది కూడా మీరు అలాగే చేస్తున్నారు. మరి ఏం తమాషాలు ఇష్యూ ఉంది మీ దాంట్లో? ఒకటి పెద్ద మేడం, ఈ మంత్ కాదు మళ్ళీ వినండి మీ దాంట్లో ఆల్రెడీ వినండి మేడం, గ్యాప్ ఇవ్వండి మాట్లాడు కదా. ఏ బస్సు అట్లా కస్టమర్ మాట్లాడివ్వండి, కస్టమర్ ఫస్ట్ మాట్లాడండి. ఏం మాట్లాడతారు? మాట్లాడండి. వినండి మరి, హాయ్ హాయ్ సౌండ్ చేస్తున్నావు అప్పటి నుంచి. మాట్లాడండి. మేడం నాకు అర్థం కాదు. రియర్ వేసిన ఇంతకు ఏంటండి? రియర్ వేసారు ఇంతకు? అర్థం కాలేదు. రియర్ చేశారా ఇంతకు లేదా? మరి గైడ్ లైన్స్ తెలుసుకోవాలి కదా కస్టమర్స్ ఎట్లా మాట్లాడాను. నాకు అవన్నీ తెలిసే తెలిసినప్పుడు ఫస్ట్ అవతల వాడి వర్షన్ వినాలి మీరు. ఏదో 1 వే పర్సన్ లాగా మాట్లాడుకుంటూ వెళ్తే కుదరదు, అట్లా రికవరీ కాదు. అట్లా అయితే టైం పడుతుంది నాకు నెక్స్ట్ మంత్ వస్తుంది. మీ దాంట్లో ఆల్రెడీ ఒక లోన్ క్లోజ్ చేసిన పెద్దది, చెక్ చేసుకోండి కావాలంటే. ఇది కూడా క్లోజ్ చేస్తా, టైం తీసుకొని క్లోజ్ చేస్తా. ఆ పిఎల్ ఎందుకు ఫస్ట్ క్లోజ్ చేస్తాడు? పిఎల్ వాళ్ళతో ఇప్పటి వరకు మిస్బిహేవ్ చేయలేరు, అతను ప్రాపర్ గా మాట్లాడుకుంటూ వచ్చారు స్టార్టింగ్ నుంచి, అందుకని ఫస్ట్ క్లోజ్ చేస్తా. ఈ క్రెడిట్ కార్డ్ స్టార్టింగ్ లోనే మిస్బిహేవ్ అయిపోయింది, అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడదు, అందుకే లేట్ అయింది. ఇది పిఎల్ కంటే ముందు ఇదే క్లోజ్ అయ్యేది. పిఎల్ కంటే ముందు ఇదే క్లోజ్ అయ్యేది. పిఎల్ వాళ్ళతో స్టార్టింగ్ నుంచి మిస్బిహేవ్ చేయకుండా ప్రాపర్ గా మాట్లాడారు. మేనేజర్ కార్డ్ నుంచి ఏజెంట్లు కూడా ప్రాపర్ గా నీట్ గా డీల్ చేశారు, అది అందుకే క్లోజ్ చేసిన. అంత ప్రాపర్ గా వాళ్ళు మాట్లాడేందుకే క్లోజ్ చేసిన. మీకు తెలియాలి కదా ఇట్లా మాట్లాడితే కేసులు లేట్ క్లోజ్ అయిపోతాయని చెప్పేసి. మేము మాట్లాడటానికి ఏ ఇబ్బంది లేదు, మీరు మినిమం అమౌంట్ చేయరు, అలాగని సెటిల్మెంట్ చేసుకోరు. టైం ఒక లాస్ట్ మంత్ మాట్లాడితే అవుతుంది అని చెప్పారు, ఆ మంత్ అవ్వలేదు. మళ్ళీ ఏ మంత్ ఏమైనా చేస్తారంటే అది కూడా కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటున్నారు. ఎలా కుదురుతుంది చెప్పండి? ఎన్ని నెలలు అంతే తప్ప మీకు నాకు పర్సనల్ గా ఏదో డబ్బులు మీ దగ్గర తీసుకున్నట్టు మీరు అట్లా ఆర్గ్యుమెంట్ చేయాల్సిన పని లేదు. ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో చేయండి, నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తాయి. మాట్లాడుండేదండి ఇంకో రకంగా మాట్లాడండి. నాకు మల్టిపుల్ టైమ్స్ కూడా మల్టిపుల్ రకాలు నాకు వస్తుంది మేడం మాట్లాడడానికి, మీకే కాదు కదా. కస్టమర్ కూడా షార్పే ఉంటాడు మీలాగా, మీకే అలవాటు అమ్మా. అదే అంటున్నా కదా, ఇంకో రకంగా మాట్లాడాలంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు మీ డాడీకి ఒక బ్యాంక్ పెట్టమని చెప్పండి, అప్పుడు మీరు నచ్చినట్టు మాట్లాడండి. ఆర్గనైజేషన్ దగ్గర తీసుకున్నప్పుడు యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం మాట్లాడాలి మీరు. నేను మీకు పర్సనల్ గా పెట్టలేదు. మీకు రూల్స్ అన్ని తెలిసినప్పుడు పేమెంట్ చేయట్లేదు, అదే బాధ అవుతుంది. మీకు రూల్స్ అన్ని బాధ అవుతుంది మేడం, మీకు ఎందుకు కాదు? మీ దగ్గర కేసు క్లోజ్ కాకపోతే బాధ అవుతుంది కదా, మీ దగ్గర కేసు క్లోజ్ కాకపోతే బాధ అవుతుంది, మీకు ఎందుకు కాదు? బాధ అయ్యేది కానీ తర్వాత పెట్టండి, పక్కన విషయం. అది మీకు రూల్స్ అన్ని తెలుసు, పేమెంట్ చెయ్యాలని కూడా తెలుసు, కానీ చెయ్యట్లేదు. చేయాలని తెలిసి చేయట్లేదు, అది కాదు మ్యాటర్. నేను పెద్దది క్లోజ్ చేస్తున్నా, నాకు మీ దాంట్లో ఆల్రెడీ దానికి ఎంత 10 EMI 8 EMI తీసుకున్నా, ఓకేనా? దానికి టైం పడుతుంది కదా. నెలకు ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 78,000 ఉన్నది ఒక్క సింగిల్ షాట్. 8 షాట్లు ఏమున్నాయి అది. ఇది పిఎల్ అది ఇంకా అవ్వలేదా? అది ఇంకా అవ్వలేదు, అది ఈఎంఐ 8 EMI తీసుకున్నది, బర్డన్ అవుతుంది కాబట్టి టైం అడుగుతున్నా. మీరు టైం ఇవ్వాలి ఈ మంత్ అంటే ప్రతి మంత్ అంత పెద్ద అమౌంట్ ఉంది నాకు ఈఎంఐ, ఎట్లా కట్టాలి? ఆ విషయం మాకు తెలుస్తుందా చెప్పండి సార్.
మరి మీరు మీకు ఇల్లు స్టార్టింగ్ తీసుకున్నది మీరు ఇన్ని months కొద్దిగా ఉంది, ఇట్లా నేను అరవడం bulk ఆపేస్తే amount కస్టమర్ చెప్తాడు పెద్ద కదా. amount payments మీరు చేయండి. కస్టమర్ మాట్లాడి కూడా మీ ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటే అడుగుతుంది లెక్క. మాట్లాడుతున్నా నేను ఈ రోజే మీతో కొత్తగా మాట్లాడట్లేదండి, నేను లాస్ట్ మంత్ నుంచి లాస్ట్ మాట్లాడుతున్నాను. మంత్ కనీసం మేడం ఇది పెద్దగా నేను ఉండేది. already ఈఎంఐలు close పెట్టుకున్నా నాకు చేశాను ఫండ్స్ అని అరేంజ్మెంట్ అయితే లేవు. చెప్పారు. నేను అరేంజ్మెంట్ చేస్తాను ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ కూడా చెప్పిన. ఆల్రెడీ ప్రీవియస్ గా మీ కోటక్ బ్యాంక్ పిఎల్ క్లోజ్ చేసిన, దాని ఈఎంఐ మల్టిపుల్ షార్ట్స్ ఉన్నాయి, దానికి పెద్ద అమౌంట్ పోతుంది ప్రతి మంత్. సేవింగ్ అవ్వట్లేదు. సేవింగ్ అయితేనే కదా మీరు క్లియర్ చేసేది. మీరు కస్టమర్ మాట్లాడి కూడా ఇష్టం వచ్చిన గంట సేపు ఇట్లా వన్ వే రూట్ లో వెహికల్ వెళ్ళినట్టు వెళ్తారు మీరు కాదు అట్లా. రూట్ ఏమి కాదండి, లాస్ట్ మంత్ క్లోజ్ చేసేసాను. నేను ఇంకా ఈఎంఐస్ తీసుకొని కడుతున్నానని నాకు చెప్పలేదు. ఈఎంఐలు తీసుకున్న మల్టిపుల్ షార్ట్స్ అని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను. కావాలంటే మీరు అలాగే పిఎల్ అనే నంబర్లు కానీ చూసి పిఎల్ నంబర్ కూడా చేయండి. చెప్తా. మీరు కావాలంటే ఏం అవసరం లేదు, చూసి చేయండి. సరే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొంతమంది రికవరీ ఏజెంట్లు ఈ విధంగా కస్టమర్ యొక్క లోన్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి చెప్తామని చెప్పేసి కస్టమర్లని భయపెడుతుంటారు. ఈ విధంగా మీ యొక్క ప్రైవసీని బ్రీచ్ చేయడం అనేది మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.